Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బోధనా పద్ధతులు. దానికి సంబంధించి మనం కంటిన్యూస్గా ఒక 40 వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీడియో అయినటువంటి సెమినార్స్, సింపోజియం వాటి గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. సెమినార్ అనే అంశాన్ని తెలుగులో వచ్చేసి సదస్సు అనేది పిలుస్తారు. ఈ సెమినార్ అనేది ఒక జట్టు రూపంలో ఉన్నటువంటిది. ఇది వచ్చేసి స్వల్పకాలంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి సెమినార్లలో పాల్గొనవలసినటువంటి వ్యక్తులు చర్చించవలసిన అంశాన్ని ముందుగానే తెలియజేస్తారు. ఇప్పుడు ఎవరైతే సెమినార్లో పాల్గొనాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తులందరికీ ఏ అంశం అయితే మనం చర్చించాలి అని అనుకుంటున్నామో ఆ అంశాన్ని ముందుగానే తెలియజేశారనమాట. ఈ చర్చనీయ అంశంపై నిపుణులు తమ అభిప్రాయాలతో ఒక వ్యాసాన్ని రూపొందిస్తారు. దీనిని సెమినార్ పరిభాషలో పేపర్ అని పిలుస్తారు. సెమినార్ పరిభాషలో పేపర్ అని దేనిని పిలుస్తారు అంటే, మనం ఏ అంశాన్ని అయితే చర్చించాలని అనుకుంటున్నామో ఆ అంశంపై ఎవరైతే నిపుణులు ఉంటారో వారు తమ అభిప్రాయాన్ని అంతా వ్యక్తం చేస్తూ ఒక వ్యాసాన్ని రాయడం జరుగుతుందన్నమాట. దీన్నే సెమినార్ యొక్క పరిభాషలో పేపర్ అని పిలవడం జరిగింది. సెమినార్ నిర్వహించే రోజున ప్రతి నిపుణుడు తన వ్యాసంలోని విషయాలను చదివి వినిపించడం కానీ లేదా వివరించడం కానీ చేస్తాడు. దీనినే పేపర్ ప్రజెంటేషన్ అని పిలుస్తారు. అంటే సెమినార్ నిర్వహించే రోజు, ఏ రోజైతే సెమినార్ నిర్వహిస్తున్నారో ఆ రోజున ప్రతి నిపుణుడు, ఇక్కడ మనం పైన చెప్పుకున్నాం కదా, తన అభిప్రాయాన్ని నిపుణుడు ఒక వ్యాసం రూపంలో రాస్తారు. దీన్ని పేపర్ అని అంటామని. ఏదైతే నిపుణుడు తన వ్యాసంలో రాశాడో ఆ అంశాన్ని సెమినార్ నిర్వహించే రోజు ఆ రాసిన వ్యాసాన్ని చదివి వినిపించడం కానీ లేదా వివరించడం కానీ చేస్తాడనమాట. దీన్ని ఏమంటారంటే పేపర్ ప్రజెంటేషన్ అని అంటారు. ఈ విధంగా ప్రతి నిపుణుని యొక్క అభిప్రాయంపై చర్చలు కొనసాగిస్తారు. ఏ నిపుణుడైతే తన యొక్క అభిప్రాయాన్ని వ్యాస రూపంలో రాశారో ఆ అంశాన్ని సెమినార్ నిర్వహించిన రోజు వచ్చేసి వాళ్ళు వివరిస్తూ చదివి వినిపిస్తారనమాట. ఆ అంశంపై ఇతరులు ఉంటారు కదా, వారంతా కూడా చర్చ నిర్వహిస్తారనమాట. ఇలా పలువురి అభిప్రాయాల్లో చర్చల్లో నిగ్గు తేలి సమగ్రంగా నిర్ధారించబడిన మౌలిక అంశాలు జ్ఞాన వికాస ప్రపంచంలో చోటు చేసుకొని విషయ విస్తరణ ఆధారాలుగా స్థిరపడతాయన్నమాట. ఇలా చర్చించుకున్న అంశం చాలామంది అభిప్రాయాలన్నిటి కూడా చర్చలో ఒక నిగ్గు తేలి సమగ్రంగా నిర్ధారించబడిన మౌలిక అంశాలన్నీ కూడా జ్ఞాన వికాస ప్రపంచంలో ఒక చోటు చేసుకొని విషయ విస్తరణ ఆధారాలుగా స్థిరపడతాయన్నమాట. ఇదంతా వచ్చేసి మనకు సెమినార్స్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు. నెక్స్ట్ వచ్చేసి సింపోజియం. ఇందులో 4 నుంచి 5 మంది సభ్యులు అయితే పాల్గొంటారు. సింపోజియంలో 4 లేదా 5 మంది సభ్యులు పాల్గొంటారు. ఒక వివాదాస్పదమైన అంశం పైన తన భావాలను స్పష్టం చేయడమే సింపోజియం. ఈ సింపోజియంలో ఏదైతే వివాదాస్పద అంశం ఉంటుందో ఆ అంశంపై తమ భావాలను స్పష్టం చేయడమే సింపోజియం అంటారనమాట. సింపోజియంలో 4 లేదా 5 సభ్యులు ఉంటారు. వారంతా ఏ అంశం పైన వివాదం ఉంటుందో దాని గురించి వాళ్ళు భావాలను వ్యక్తం చేసుకుంటుంటారనమాట. సింపోజియంలో చర్చించే అంశం వివాదాస్పదం అయినప్పటికీ అంశం మాత్రమే వివాదాస్పదం. చర్చ వచ్చేసి స్నేహపూరిత వాతావరణంలో జరుగుతుంది. స్నేహపూరిత వాతావరణంలో జరుగుతుంది తప్ప అక్కడ మనం చర్చించే అంశం మాత్రమే వివాదాస్పదమైనదని గుర్తుంచుకోవాలన్నమాట. చర్చలో నిపుణులతో పాటు ప్రేక్షకులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చర్చించేది వచ్చేసి నిపుణులు అనమాట, కానీ అక్కడ చర్చించలేకపోయినప్పటికీ ప్రేక్షకులు అయితే పాల్గొనవచ్చు అనమాట. అక్కడ ప్రేక్షకులు అందరూ చర్చను విన్న తర్వాత ఒకే నిర్ణయానికి రాకపోవచ్చు. ఎవరి వాదన బాగుందని ప్రేక్షకుడు భావిస్తాడో అతను ఆ నిర్ణయానికే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ సింపోజియం గురించి మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఇందులో 4 లేదా 5 సభ్యులు పాల్గొంటారు. ఒక వివాదాస్పదమైన అంశం గురించి ఈ 4 లేదా 5 మంది సభ్యులు చర్చిస్తారనమాట. కాకపోతే ఈ చర్చించే అంశం ఏదైతే ఉందో అది వివాదాస్పదానికి చెందినటువంటి అంశం అనమాట. ఈ వివాదాస్పద అంశాన్ని గురించి చర్చించే వాతావరణం ఎలాంటిదంటే చాలా స్నేహపూరిత వాతావరణంలో జరుగుతుంది ఈ చర్చ. చర్చలో నిపుణులు ఉంటారు కదా, 4 లేదా 5 మంది. ఈ నిపుణులతో పాటు ప్రేక్షకులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింపోజియంలో.
ప్రేక్షకులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు చర్చనంతా విన్న తర్వాత ఒకే నిర్ణయానికి రాకపోవచ్చు. ఎవరి వాదన బాగుందని ప్రేక్షకుడు భావిస్తాడో అతని నిర్ణయానికే ఓటు వేసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యానెల్ చర్చ గురించి చూసినట్టయితే, ఈ ప్యానెల్ చర్చనే ఇంగ్లీష్లో ప్యానెల్ డిస్కషన్ అని పిలవడం జరుగుతుంది. 3 లేదా 6 వ్యక్తులను ప్యానెల్గా ఎంపిక చేసి ఏదేని అంశంపై ఆ ప్యానెల్ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడాన్ని ప్యానెల్ చర్చ అంటారు. అదే మనకు సింపోజియంలో అయితే 4 లేదా 5 సభ్యులు ఉంటారు. వారు ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకుంటారు, వాళ్ళంతా కూడా చర్చలు చేస్తారు. చర్చ చేసే వాతావరణం స్వేచ్ఛాపూరితంగా ఉంటుందని తెలుసుకున్నాం. ఇక్కడ ప్యానెల్ చర్చలో వచ్చేసి 3 లేదా 6 అనమాట. అక్కడ 4 to 5 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి 3 లేదా 6 వ్యక్తులు ప్యానెల్గా ఎంపిక చేసుకొని ఏదైనా ఒక అంశంపై, ఇక్కడ ఏదైనా ఒక అంశం, అదే సింపోజియంలో ఒక వివాదాస్పద అంశం, ఏదైనా ఒక అంశంపై ఆ ప్యానెల్ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడాన్ని ప్యానెల్ చర్చ అని పిలుస్తారు. సింపోజియంలో చర్చ బహుముఖంగా ఉండగా ఈ విధానంలో ప్యానెల్ సభ్యుల మధ్య మాత్రమే చర్చ ఉంటుంది. ఏదైనా విషయాన్ని అనేక కోణాలలో పరిశీలించి అభిప్రాయాల వ్యక్తీకరణ ఇందులో ఉంటుంది. చర్చ రొటేషన్ పద్ధతిలో సర్వసాధారణంగా కొనసాగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చర్చ రొటేషన్ పద్ధతిలో సర్వసాధారణంగా కొనసాగుతుంది. సమన్వయకర్త నిర్వహణలో చర్చనీయ అంశంపై చర్చ జరుగుతుందన్నమాట. చర్చలో పాల్గొన్న పరిమిత వ్యక్తులు విషయాలను తమదైన దృష్టిలో వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ప్యానెల్ చర్చలో ఏదైనా ఒక అంశాన్ని మాత్రమే తీసుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని అనేక కోణాలలో పరిశీలించి వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరణ చేయడం అయితే ఉంటుంది. చర్చ ఏ విధంగా ఉంటుందంటే ఒక రొటేషన్ మెథడ్లో సర్వసాధారణంగా కొనసాగుతుంటుంది ప్యానెల్ చర్చలో. సమన్వయకర్త నిర్వహణలో చర్చనీయ అంశంపై చర్చ జరుగుతుంది. ఎవరైతే సమన్వయకర్త ఉంటారో అతని నిర్వహణలో మనకు చర్చ అయితే జరుగుతుందన్నమాట. చర్చలో పాల్గొన్న ఆ పరిమిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 3 నుంచి 6 వ్యక్తులు, ఆ పరిమిత వ్యక్తులు ఈ విషయాలను తమదైన దృష్టిలో వ్యాఖ్యానిస్తారు లేదా వివరిస్తారు, విశ్లేషణ చేస్తారనమాట. ఈ చర్చలన్నింటినీ సమన్వయకర్త సమన్వయం చేస్తూ ముఖ్యమైన భావనలను క్రోడీకరిస్తూ ముగిస్తాడనమాట. నెక్స్ట్ అంశం వచ్చేసి వాగ్వివాదం. దీన్నే డిబేట్ అంటారనమాట. ఇందులో ఒక వివాదాస్పదమైన అంశంపై చర్చ జరుగుతుంది. అంశాన్ని సమర్థించే గ్రూప్ ఒకటి ఉంటే వ్యతిరేకించే గ్రూప్ మరొకటి ఉంటుంది. చర్చ స్నేహపూరిత వాతావరణంలో జరగకపోవచ్చు. దీన్ని సింపోజియంతో కంపోజ్ చేస్తే మనకి ఎట్లా అంటే, వాగ్వివాదం అంటే ఇక్కడ వాతావరణం కూడా స్నేహంగా ఉండాలని రూల్ లేదనమాట. కానీ సింపోజియంలో మనకు వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా కంప్లీట్గా, అంటే స్నేహపూరిత వాతావరణంలో జరుగుతుంది. అక్కడ వాదించే అంశం మాత్రమే కొంచెం వివాదాస్పదమై ఉంటుందన్నమాట. ఇక్కడ వాగ్వివాదంలో వివాదాస్పద అంశం పైన చర్చ జరుగుతుంది. అక్కడ వాతావరణం కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అంశాన్ని బట్టి ఒక గ్రూప్ ఇటు ఒక గ్రూప్ అటు ఉంటుందన్నమాట. ఒకరు సమర్థించే వైపు ఉంటే మరొకరు వ్యతిరేకించే గ్రూప్ వైపు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సిమ్యులేషన్. దీనినే సారూప్య పద్ధతి లేదా ప్రతిరూప పద్ధతి అని కూడా పిలుస్తారు. ఇది అనుభవపూర్వక అభ్యసనం. ఇది ఒక విధంగా విస్తరించబడిన నాటికగా లేనిది ఉన్నట్లుగా నటించడం ఇందులో కనిపిస్తుంది. సిమ్యులేషన్లో తప్పులు చేయడం సహజం, అది అవసరం కూడా అనే భావన సిమ్యులేషన్ ఆధార సూత్రం. సిమ్యులేషన్ ఆధార సూత్రం ఏంటంటే, తప్పులు చేయడం సహజం, ఇది అవసరం కూడా అనే భావనను సిమ్యులేషన్ ఆధార సూత్రంగా పరిగణిస్తారనమాట. శిక్షణ కార్యక్రమాలలో పాఠశాల విద్యార్థులు మాదిరి బోధనకు అందుబాటులో లేనప్పుడు ఛాత్రోపాధ్యాయులచే బోధించడం సిమ్యులేషన్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు అనమాట. సిమ్యులేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తప్పులు చేయడం సహజం, అది కూడా అవసరం అనే భావన కలగచేస్తుంది అనమాట. ఆ ఆధార సూత్రంపైనే ఈ సిమ్యులేషన్ అనేది ఏర్పడింది. దీన్ని సారూప్య పద్ధతి లేదా ప్రతిరూప పద్ధతి అని కూడా పిలుస్తారు. ఇది ఒక అనుభవపూర్వక అభ్యసనం అన్నమాట. ఇది ఓ విధంగా విస్తరించబడిన నాటికకు విస్తరణ రూపంగా ఉన్నదే సిమ్యులేషన్. లేనిది ఉన్నట్లు నటించడం ఇందులో కనిపిస్తుంది అన్నమాట. దేంట్లో అంటే సిమ్యులేషన్లో. ఇదంతా కూడా మనకు వ్యూహాలు అనమాట. బోధనాభ్యాసం చేసే వ్యూహాలు, వివిధ రకాల వ్యూహాలు అనమాట. పైన ప్యానెల్ చర్చ చూసాం, దానిపైన సింపోజియం చూసాం, దానికన్నా ముందు సిమ్యులేషన్ ఇవి సెమినార్స్ చూసాం. ఫస్ట్ సెమినార్, దాని తర్వాత సింపోజియం, దాని తర్వాత ప్యానెల్ చర్చ, ఇది వచ్చేసి వాగ్వివాదం. నెక్స్ట్ వచ్చేసి సిమ్యులేషన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వాగ్వివాదంలో 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్ వచ్చేసి
ఒక అంశాన్ని సమర్థిస్తే ఇంకో గ్రూప్ వచ్చేసి ఆ అంశాన్ని వ్యతిరేకిస్తుంది అనమాట. ఈ విధంగా వాళ్ళు డిబేట్ చేసుకుంటారు. స్నేహపూరిత వాతావరణం లేని వాతావరణంగా తయారవుతుందన్నమాట. అదే సింపోజియంలో అయితే ఆ వాతావరణం ఖచ్చితంగా స్నేహపూరితమై ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం సిమ్యులేషన్లోని మరిన్ని అంశాలు చూసినట్టయితే, ఏదేని ప్రాథమిక తరగతి విద్యార్థులుగా ఎన్నుకొని మాదిరి బోధన నిర్వహించడం సిమ్యులేషన్ సన్నివేశానికి ఉదాహరణ. అంటే ఒక ఛాత్రోపాధ్యాయుని తీసుకొని ఏదైనా ఒక ప్రైమరీ తరగతి విద్యార్థులుగా ఎన్నుకొని మాదిరి బోధన చేయడాన్ని సిమ్యులేషన్ అని అయితే పిలుస్తారు. ఇది పాత్రాభినయంతో పాటు సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తుందన్నమాట. కాబట్టి సిమ్యులేషన్ను పాత్రాభినయం ద్వారా స్వీయ సమస్యల పరిష్కారానికి సహకరించే అభ్యసన వ్యూహంగా చెప్పచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాత్రాభినయంతో పాటు సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తుంది కాబట్టి సిమ్యులేషన్ను పాత్రాభినయం ద్వారా స్వీయ సమస్యల పరిష్కారానికి సహకరించే అభ్యసన వ్యూహంగా చెప్పవచ్చునమాట. సూక్ష్మ బోధన సారూప్య పద్ధతికి ఒక చక్కని ఉదాహరణగా మనం సిమ్యులేషన్ని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ సిమ్యులేషన్లో పిల్లాడు పాత్రాభినయం చేస్తాడు. తనతో పాటు తన స్వీయ సమస్యల పరిష్కారానికి కూడా ఈ సిమ్యులేషన్ యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని పాత్రాభినయం ద్వారా స్వీయ సమస్యల పరిష్కారానికి సహకరించే అభ్యసన వ్యూహంగా పేర్కొంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సూక్ష్మ బోధన. నెక్స్ట్ ప్రదర్శనల ద్వారా విద్యార్థుల సృజనాత్మకత పదుగురికి తెలుస్తుంది. అంటే కొంతమందికి తెలుస్తుంది అనమాట. ప్రదర్శనల ద్వారా విద్యార్థి యొక్క సృజనాత్మకత కొంతమందికి తెలుస్తుంది అనమాట. ఈ ప్రదర్శనలు విద్యార్థి యొక్క సృజనాత్మకతను, వైఖరులను, నైపుణ్యాలను తోటి విద్యార్థుల తల్లిదండ్రులకు, కొంతమంది ప్రముఖులకు మొదలైన వారందరికీ తెలియజేసేందుకు ఈ ప్రదర్శనలు అనేవి ఉపయోగపడతాయన్నమాట. విద్యార్థులు స్వయంగా రాసిన, రచించిన చిన్న చిన్న గేయాలు కానీ, కథలు కానీ మొదలైన రచనలు అనేవి ప్రదర్శనలో ప్రదర్శింపజేయాలన్నమాట. విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించిన వివిధ దృశ్య రూపాలను సైతం పాఠశాల వార్షికోత్సవం రోజు, తల్లిదండ్రుల సమావేశం రోజు, పాఠశాల పండుగ రోజుల్లో ప్రదర్శించవచ్చు. నృత్యాభినయం, ఏకాంకిక, ఏకపాత్రాభినయం, ముఖాభినయం, తోలుబొమ్మలాట మొదలైన వాటిని కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించవచ్చు అన్నమాట. ప్రదర్శన ద్వారా ఉపయోగం ఏంటంటే విద్యార్థి యొక్క సృజనాత్మకతను కొంతమందికి తెలియజేయచ్చు, నలుగురికి తెలియజేయచ్చు అనమాట. దీంతో విద్యార్థులకు సృజనాత్మకత శక్తి, వైఖరులు, నైపుణ్యాలు వీటన్నింటినీ తమ తోటి విద్యార్థులకు కానీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కానీ, ప్రముఖులకు మొదలైన వారందరికీ తెలియజేసేందుకు ఒక మంచి స్టేజ్ అనమాట మనకు ప్రదర్శన స్టేజ్. విద్యార్థులు స్వయంగా రాసినటువంటి చిన్న చిన్న రచనలు కానీ, గేయాలు కానీ, కథలు కానీ ఉంటాయి కదా, వీటన్నింటినీ కూడా మనం ప్రదర్శనలో ప్రదర్శించవచ్చు అనమాట. విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించినటువంటి వివిధ దృశ్య రూపాలను సైతం పాఠశాల వార్షికోత్సవం రోజు కానీ, పేరెంట్స్ మీటింగ్ రోజు కానీ, పాఠశాల పండుగ రోజుల్లో ప్రదర్శించవచ్చు అనమాట. నృత్యాభినయం, ఏకాంకిక, ఏకపాత్రాభినయం, ముఖాభినయం, తోలుబొమ్మలాట మొదలైన వాటిని కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నాటకీకరణ. వాచకాల్లో ఉన్నటువంటి సంభాషణలతో కూడిన పాఠాలను నాటక రూపంగా ప్రదర్శించడమే నాటకీకరణ. నాటకీకరణకు ఒక ప్రత్యేకంగా వేరే అంశాన్ని ఎంచుకోవాలనేం లేదు. వాచకాలు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సంభాషణలతో కూడిన పాఠాలు ఉంటాయి కదా, ఆ పాఠాలను నాటక రూపంగా ప్రదర్శించడమే నాటకీకరణ. ఉపాధ్యాయుడు మొదట సంభాషణలను చెప్పి విద్యార్థులను అనుకరించేటట్లు చేయాలి. నెక్స్ట్ పాత్రోచిత్యాన్ని అంటే ఒక పాత్ర యొక్క గొప్పతనాన్ని విద్యార్థుల వాచిక భేదాన్ని బట్టి పాత్రలను ఎంపిక చేయాలి. తరగతి గదే రంగస్థలం, తరగతి విద్యార్థులే ప్రేక్షకులు. ఎలాంటి పాత్రలకైనా వేషధారణ అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల సంభాషణలను పలుకుతున్నప్పుడు అంగీకాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యతను ప్రప్రథమంగా ఇవ్వవలసిన అవసరం లేదు. విద్యార్థుల సంభాషణలను పలికేటప్పుడు అంగీకాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత ప్రప్రథమంగా ఇవ్వవలసిన అవసరం అయితే లేదనమాట. వాచికాభినయానికి మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వాచ్ అంటే మాట్లాడేటప్పుడు ఉంటుంది కదా అభినయం, అదైతే ఇవ్వాలి. అంగికాభినయం అంటే చేతులు కాళ్ళ ద్వారా ఉపయోగించి చేసే అభినయం అవసరం లేదు, అంత అవసరం లేదనమాట. ఉచ్చారణ దోషాలను, భావ దోషాలను, భాషా దోషాలను సవరించాలి. విద్యార్థులు చేసే దోషాలను ఇతర విద్యార్థులు ఎగతాళి చేయకుండా చూడాలి. ఇలా చూస్తే నెక్స్ట్ కూడా ఆ పిల్లలు రావడానికి ఆసక్తి చూపుతారనమాట.
నాటకీకరణ ప్రారంభించే ముందు విద్యార్థులకు సూచన తెలియచేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ధైర్యంగా ఉండాలని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఉపాధ్యాయుడు విద్యార్థులను నాటకీకరణకు కొంచెం ప్రోత్సహించాలి. అందువల్ల విద్యార్థులు పాత్రానుగుణంగా గొంతును, స్వరాన్ని మార్చి మాట్లాడగలిగే నైపుణ్యాన్ని విద్యార్థులు అలవర్చుకుంటారు. నాటకీకరణలో ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ వాళ్ళకి మనం నేర్పించాలన్నమాట. ఈ నాటకీకరణ వల్ల పిల్లల్లో ఉచ్చారణ అనేది డెవలప్ అవుతుంది. ఏమైనా వాళ్ళు పలికేటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే, భావదోషాలు కానీ భాషా దోషాలు కానీ ఉంటే మనం ఉపాధ్యాయులుగా సవరించాలి. విద్యార్థులు చేసే దోషాలను ఇతర విద్యార్థులు చూసి నవ్వుకోకుండా మనం కంట్రోల్ చేయాలన్నమాట. నాటకీకరణ ప్రారంభించే ముందు విద్యార్థులకు కొన్ని సూచనలు తెలపాలన్నమాట. ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, రాముడు అంటే ఇలా శాంతరూపంగా ఉండాలి అని. ఉపాధ్యాయుడు విద్యార్థులను నాటకీకరణ చేసే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళ పాత్రానుగుణంగా గొంతును, స్వరాన్ని మార్చి మాట్లాడగలిగే నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలన్నమాట. ఇక్కడ సంభాషణ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఎలాంటి పాత్రలకైనా వేషధారణ అనేది అవసరం లేదు నాటకీకరణలో. ఇది తరగతి గదిలో నిర్వహిస్తారు కాబట్టి తరగతి గదే రంగస్థలం, విద్యార్థులే ప్రేక్షకులు. ఇక్కడ ఎలాంటి పాత్రలకైనా వేషధారణ అవసరం లేదు. విద్యార్థులు సంభాషణలను పలుకుతున్నప్పుడు అంగికాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఏంటి అంటే వాచికాభినయం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పై అంశాలన్నింటికీ అంటే వేషధారణకు నో ఇంపార్టెన్స్, అంగికాభినయానికి నో ఇంపార్టెన్స్, బట్ వాచికాభినయం అనే దానికి మాత్రం తగిన ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాచకాల్లో ఉంటాయి కదా సంభాషణలు, వెంకి, సూరి, సీతి అవి ఉన్నాయి కదా, అక్కడ మనకు సంభాషణ అనేది ఉంటుంది. అలా సంభాషణలు తీసుకొని నాటకీకరణ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నాటకీకరణలో ఉన్నటువంటి ఒక మేజర్ టాపిక్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సమీక్ష చూసినట్టయితే విద్యార్థులు తాము చదివిన పుస్తకానికి సమీక్ష అనేది చేయాలి. అంటే ఒక అంశాన్ని చదివి దాంట్లో ఏముందో సమీక్ష రూపంలో రాయాల్సి ఉంటుంది. దీన్నే సమీక్ష అనేది అంటారు అన్నమాట. దీనివల్ల విద్యార్థుల పఠన సామర్థ్యం అనేది పెరుగుతుంది. వివిధ జ్ఞాన భాండాగారాలకు చెందిన పుస్తకాలను పరిచయం చేయడం పెరుగుతుంది అనమాట. అంటే వివిధ జ్ఞాన భాండాగాలు అంటే గ్రంథాలయాలకు చెందిన పుస్తకాలు పరిచయం చేసుకుంటారు అనమాట. వీళ్ళు విషయాన్ని స్వయంగా అర్థం చేసుకోగల శక్తి పెరుగుతుంది. ఈ పుస్తక సమీక్ష అంటే ఏంటి? సమీక్ష అంటే ఏంటంటే ఒక పుస్తకాన్ని చదివి రివ్యూ ఇవ్వడాన్ని సమీక్ష అని అయితే చెప్పుకుంటారు అనమాట. అలా ఒక పిల్లాడు ఒక టెక్స్ట్ బుక్ని చదివి, ఏదైనా ఒక కథల పుస్తకం కానీ ఏదైనా చదివి దానికి సంబంధించి ఒక సమీక్ష అనేది రాయాలన్నమాట. సమీక్ష అనేది చేయాలన్నమాట. దీన్నే విద్యార్థులు తాము చదివిన పుస్తకానికి సమీక్ష చేయడం అంటారు. దీనివల్ల విద్యార్థుల్లో ఏం పెంపొందుతుందంటే దాన్ని చదువుతారు. ఎలా చదువుతారు? క్షుణ్ణంగా చదువుతారు. చదవడం అనే అలవాటు కూడా బాగా డెవలప్ అవుతుంది. పఠన సామర్థ్యాన్ని పెంచుకుంటారు. వివిధ జ్ఞాన భాండాగారాలకు చెందిన పుస్తకాల యొక్క పరిచయం పెరుగుతుంది. విషయాన్ని స్వయంగా అర్థం చేసుకోగల శక్తి పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే స్వయంగా సమీక్ష ఇవ్వాలి, రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఆ విషయాన్ని స్వయంగా అర్థం చేసుకోగలుగుతారనమాట. సమీక్ష నథింగ్ బట్ రివ్యూ అనమాట. ఇక్కడ పిల్లలే సొంతంగా చదివి ఆ అంశాన్ని అర్థం చేసుకొని రివ్యూ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఉపాధ్యాయుడు విద్యార్థులు చదవవలసిన పుస్తకాలను ఎంపిక చేసి చదివి సమీక్షను రాయమని కోరాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. విద్యార్థులకి ఏ పుస్తకాలు చదవాలో మనం సజెస్ట్ చేయాలి. ఇది చదవండి, ఇది చదవండి. అది చదివిన తర్వాత దీనికి మీరు సమీక్ష రాయాలని మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమీక్షను ఉపాధ్యాయుడు చదివి విద్యార్థులు పుస్తకంలోని విషయాలను ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు అనేవారు విద్యార్థి సమీక్ష ఏదైతే రాశారో దాన్ని ఒకసారి మనం చదివి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని ఈ విద్యార్థి ఏ విధంగా అర్థం చేసుకుని సమీక్ష రాశాడో దాన్ని మనం అవగాహన చేసుకోవాలన్నమాట. సమీక్ష రాస్తున్నప్పుడు విద్యార్థులు చేసిన పొరపాట్లను ఉపాధ్యాయుడిగా మనం సరిచేయాలి. సమీక్షలు రాయడం వల్ల భావి జీవితంలో విద్యార్థులు మంచి పుస్తక పఠన ప్రియులుగా మారుతారు. తద్వారా అపారమైన జ్ఞాన సంపదను తమదిగా వారు చేసుకుంటారనమాట. ఈ సమీక్ష వల్ల పిల్లలకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది. సొంతంగా అధ్యయనం అనేది నేర్చుకుంటారు. పఠనం పైన అభిరుచి అనేది పెరుగుతుంది. ఉపాధ్యాయుడు ఈ సమీక్షను ఏ విధంగా డెవలప్ చేయాలంటే కొన్ని విద్యార్థి చదవాల్సిన పుస్తకాలన్నింటినీ ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చదవమని చెప్పి సమీక్ష రాయమని అయితే చెప్పాలి. వాళ్ళు రాసినటువంటి సమీక్షను ఉపాధ్యాయుడు చదివి విద్యార్థి ఆ పుస్తకంలోని విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారో
ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. సమీక్షలో ఏవైనా డౌట్స్ సవరణలు చేయాల్సి ఉంటే ఉపాధ్యాయుడిగా ఆ సవరణలు అయితే సరిచేయాలి. సమీక్షలు రాయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు మంచి పుస్తక పఠన ప్రియులుగా మారుతారన్నమాట. తద్వారా అపారమైన జ్ఞాన సంపదను తమదిగా చేసుకుంటారు. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయిందండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి మనం భాగస్వామ్య అభ్యసన పద్ధతుల గురించి అయితే తెలుసుకున్నాం. ఇవైతే అందరూ కూడా ఈజీగానే భావిస్తారు. అన్వేషణ, చర్చలు, మేధోమథనం, జట్టు కృత్యాలు ఇవైతే నేను అవసరం లేదనుకుంటున్నా. ఇది కూడా చేయండి అని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇది కూడా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ అయితే నేను క్లిప్పు, క్లాప్, రీడు, స్నేహబాల అనే 4 అంశాలకు సంబంధించి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా కావాలనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. లేదు క్లిప్పు, క్లాప్, రీడ్, స్నేహబాల వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటా. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్లోని చెప్పండి మీకు ఈ వీడియో కాల్ ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు అయినటువంటి క్లిప్పు, క్లాప్, రీడ్, స్నేహబాల కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేనైతే నెక్స్ట్ వీడియోకి సంబంధించి చేస్తానన్నమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి చేస్తాను.